హాయ్ అండి అందరికీ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఎక్కడైతే నేను మా వాడిని లేపడం, స్కూల్ పంపించడం, బాక్స్ ప్రిపేర్ చేసి పంపించడం అంతా అయిపోయిందనమాట. చివరిగా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. అందుకని నాకు స్టిక్కర్స్ అనేవి అయిపోయినాయి. అందుకని ఐలైనర్తో పెట్టుకుంటున్నాను అనమాట. నేను పెట్టుకుంటే మా చింతలు అస్సలు ఊకోదు. బొట్టు పెట్టుకుంటుంటే నాకు కూడా పెట్టు అని సైగలు చేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని ఎత్తుకొని బొట్టు పెట్టుకున్నా. ఇక్కడైతే బాక్స్ ఇప్పుడే కట్టి పంపిస్తే మా ఆయన ఇవ్వడానికని వెళ్ళాడనమాట. ఇచ్చేసి కూడా వచ్చాడు. కారుకి కిరాయి వచ్చింది, హైదరాబాద్ డ్రాపింగ్, అందుకోసం అని వెళ్తున్నాడు. మా చింతలు అందుకే డల్లు చూస్తుంది. వాళ్ళ డాడీ వెళ్తుంటే, వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం కదా, అందుకోసం డల్లుగా ఉన్నది. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. మా వాడు స్కూల్ బస్కి వస్తాడు అన్నమాట ఈరోజు. ఎందుకంటే మా వారు లేరు కాబట్టి తీసుకురావడం కుదరదు కదా. మేడంకి ఫోన్ చేసి చెప్పేసాను ఆల్రెడీ బస్కి పంపించండి అని. అందుకోసం బయటకు వచ్చా. అసలు ఫుల్ గాలిదుమ్మ అనమాట, చినుకులు కూడా పడుతున్నాయి. అయినా సరే నేను వచ్చి అక్కడ నిలబడా. కానీ అక్కడ పిచ్చాను ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూస్తే భయం అనిపించింది. అందుకని కొంచెం ఇటు వాసవక్కల ఇంటికి వెళ్ళి వచ్చి నిలబడి చూస్తూ ఉన్నా ఎప్పుడు వచ్చిందా బస్ అని. అసలు అయితే టైం అయింది, రావాల్సింది. అందుకోసం చూస్తున్నా. వచ్చేసింది బస్ అయితే. మా వాడిని అయితే తీసుకొని వచ్చా. ఎంత బరువుగా ఉందో. అయినా నేను వచ్చేసరికి గిఫ్ట్ రోడ్డు దాటిస్తూనే ఉంటుంది. అంటే నేను కొంచెం దూరంలో ఉన్నా కదా. నేను ఆల్రెడీ నన్ను చూశాడు. చూసుకుంటే మమ్మీ అని నవ్వుకుంటా రోడ్డు క్రాస్ చేసి వచ్చాడనమాట. నేను ఇంకా బ్యాగ్ తీసుకొని వచ్చా. ఫుల్ గాలిదుమ్ము, ఎలా అంటే చినుకులు కూడా పడుతున్నాయి కోదాడలో. బట్టలన్నీ లాగేస్తున్నాగా. మా వాడిని వీడియో తీరా అంటే తీస్తున్నాడు. నాకు తీయడం రాదు మమ్మీ, అసలు ఎలా మమ్మీ అని అంటుండు. అంటే ఈ కొత్త ఫోన్ కదా, కొంచెం అర్థం కావడానికి టైం పట్టింది వాడికి కూడా, ఎందుకంటే చిన్నపిల్లాడు కదా. బట్టలన్నీ ఎలా అంటే మా చింతలు అనమాట. బయట కూర్చుంది, అది అసలు ఆగట్లేదు. కోడిగుడ్లో చేరడానికి వస్తున్నాయి అనమాట. కానీ ఇది ఆగకుండా ఉరుకుతూ ఉంది. వాటిని ఉరికెత్తుంది పాపం చిన్న చిన్న పిల్లలు. రా అమ్మా నిష్కాలరా. మా పాప కోసం ఇక్కడైతే నేను పూరీలు చేశాను, మా వాడి కోసం కూడా. ఎందుకంటే తినడానికి స్నాక్స్ అంటూ ఏమీ లేవు. ఆల్రెడీ తెప్పిద్దాం అనుకున్నాలే కానీ ఇంకా ఆయనకు టైం కూడా కుదరలేదు. వాళ్ళు అర్జెంట్ అయ్యేసరికి సడన్గా వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందుకోసమని ఇంకా పూరీ పిండి అవుతుంది, అంటే గోధుమ పిండి. ఇంకా చపాతీ చేద్దాం అనుకున్నా ఫస్ట్. ఊకే చపాతీయే కదా. మా వాడికి పూరీలు అంటే చాలా ఇష్టం, అందుకే పూరీలు చేద్దాం. ఇక్కడ చట్నీ ముంచుకొని తిన్నది. చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇచ్చిందో. అలా బిగబట్టి ఇలా అంటా ఉంటుంది అనమాట. అయినా సరే మంట పుడుతున్నా సరే ముంచుకొని తింటా ఉంటుంది. దానికి అలానే ఇష్టం అని ఇంకా నేను కూడా అంత పట్టించుకోను. ఇక్కడైతే మా వాడైతే అలా అయితే పడుకుందనమాట. ఇప్పుడే మా వాడికి ఎగ్జామ్స్, అందుకని చదువుకుంటుండు. ఫేస్ అంతా జిడ్డుగా ఉంది. పూరీలు చేసేదేమో కానీ అది తినుకుంటా నాకు బూసుడు ఎక్కువైంది. అసలు తినడం అంటే ఒక్కడ తినలేదు. మొత్తం ఇల్లు మొత్తం సర్దేసింది అనమాట. చల్లింది మొత్తం. పూరిని పిసుక్కుంటూ పీకి టిసిరేసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8కి ఇప్పుడు పడుకుంది. ఇప్పుడు పడుకొని లేచి మళ్ళీ ఇప్పుడు పడుకోవాలా. మమ్మల్ని పడుకోబెట్టి ఆమె పడుకుంటుంది అనమాట. 11-12కి మేము పడుకున్నా సరే ఆడుకుంటుంది. అలా చేసింది. సో ఇప్పుడు అంటే పడుకుంది కాబట్టి చిన్న తల్లి గబగబా పనులు చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పడుకుంది కాబట్టి లెస్ స్టార్ట్. మన పనులు మనం కానీ చదవను కవగా రుద్దేస్తున్నా కానీ ప్లేట్ కింద పడిపోయింది. అది లేచిందేమో ఎక్కిపోయి చూసాను అనమాట. లేవలేదు కానీ కొన్ని రుద్దే కానీ లేచింది. వీడియో ఆఫ్ చేసి మధ్యలో వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఆల్రెడీ స్పీడ్నే రుద్దుతున్నా కానీ ఆ ప్లేట్ పడ్డం ఒక్కటే దాన్ని డిస్టర్బ్ చేసింది. ఉలికి పడ్డదనమాట. మా వాడిని చెయ్యరా అంటే చెయ్యేసి జోగొట్టిండు. అప్పటికి మమ్మీ మెసులుతుంది చెల్లి అని చెప్తున్నాడు. అందుకని వెళ్ళి మళ్ళీ దాన్ని ఊకుంచా అనమాట. ఇంతే నా పనులు ఏవి సక్రంగా కావు. అది లేచిందంటే అసలు కావు. పడుకున్నప్పుడే చేసుకుంటా. ఇంకా లేచిందంటే నా కాళ్ళు పట్టుకొని లాగడం, డ్రెస్సులు పట్టుకొని ఉండడం, ఎటుపోతే అటు రావడం. ఎక్కువసేపు ఇసుకీదిలే కానీ ఇక నాకు కూడా దాన్ని అలా చూసుకుంటూ ఉరికిపోయి మళ్ళీ రావడం నాకు అట్లా రిస్క్ అయిపోయింది అనమాట. ఎందుకంటే బయటికి వెళ్తుంది, గేటు దగ్గరికి వెళ్తుంది.
ఇటర్న్ వెళ్తుందేమోనని భయం. అందులో కుక్కలు కూడా మాకు వెళ్ళి బాగా తిరుగుతున్నాయి, 10-15 దాకా తిరుగుతున్నాయి. భయం వేస్తుంది అసలుకి. అందుకోసం పని ఏముందిలే, నైట్ 12 అయినా చేసుకోవచ్చులే, ఫస్ట్ పిల్లలు ముఖ్యమని అందుకోసమని వాడికి చదువు అంటే ఇట్లా వాడికి రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి అది చెప్పుకుంటూ స్టడీ పరంగా అన్నీ చూసుకుంటూ పాపనైతే పడుకోబెడుతున్నాను. ఎవరు చెప్పారండి ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారని? నా బ్లాగ్స్ చూడండి, అందరికి అర్థమైపోయింది. పాపనైతే పడుకోబెట్టేసా. ఇంకా మళ్ళీ మొత్తానికైతే పడుకుంది. మళ్ళీ నా పని నేను చేసుకోవాలి కదా, అందుకోసం అని మళ్ళీ కెమెరా అయితే పెట్టేసి మళ్ళీ నా పనులు నేను చేసుకుంటూనే ఉన్నా. ఈసారి కూడా మళ్ళీ అమ్మటే లేచింది అనమాట. ఇంకా లేచింది కదా అని నేను కూడా లేపాను అనమాట. మళ్ళీ పడుకోబెట్టే ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకంటే ఇలానే వేస్ట్ అయిపోతుంది టైం అని. ఇక మావాడు వచ్చాడు అంతలోకి. మమ్మీ నేను చెప్తా, చూడకుండా చెప్తా మమ్మీ అంటే, సర్లే చెప్పు డాడీ అంటే వింటా ఉన్నా. ఏం లేదు, గ్రాండ్ ఫాదర్ మదర్ ఆ స్పెల్లింగ్స్ అవనేది రిలేషన్స్లో ఏముంటాయి మై ఫ్యామిలీ అని అవన్నమాట. ఫస్ట్ లెసన్ ఇంగ్లీష్లో, రేపు అదే ఎగ్జామ్ కాబట్టి చెప్తా మమ్మీ ఈయన అంటే, సర్లే చెప్పిండే కానీ కొంచెం అక్కడక్కడ మిస్టేక్ పోతున్నాయి, వద్దు డాడీ మళ్ళీ ఒకసారి చదువుకోపో అని చెప్తే వాడైతే వెళ్ళాడనమాట. ఇక నా పని నేను మొదలు పెట్టేసా. అయినా సరే మా చింతలు లేచిందనమాట. నాకు అసలు అబ్బా అనిపించింది. ఇక ఇంతే ఉంటుంది నాకు, అందుకే ఒకేసారి చేసుకోండి. నాకు ఇట్లా మధ్యలో ఆప్ చేయాలన్నా సరే నాకు చిరాకు వేసిద్ది, ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, అందుకోసం చెప్పింది. చూడండి మళ్ళీ లేచింది, ఇంకా పడుకోబెడుతున్నా అనమాట. అంటే పడుకుంటుందేమో నన్ను చూసా కానీ నేను ఇంకా లేపేసా అవునైతే. ఇంకా నా వల్ల కాదురా, ఇన్నిసార్లు తిరగాలంటే నా వల్ల కాదనేసి లేపి కూర్చోబెట్టి ఆడిపించుకుంటూ ఇక పని చేసుకున్నా. ఇక మా హ్యాపీగా వచ్చింది కాబట్టి అంత రిస్కే ఉండదు నాకైతే. ఇక మా ఆయన కూడా వచ్చిండు మొత్తానికి. అది చూడండి ఎలా కూర్చుందో అని చెప్పి నవ్వుతున్నా నేనైతే. మా వాడికైతే పెరుగన్నం పెట్టేసా అనమాట. మా ఆయన వచ్చిండు, ఇంకా జరిగిన ఇవన్నీ చెప్తా ఉంటాడు. అలా జరిగింది ఇలా జరిగింది, అక్కడ ఫుల్ వర్షం ఉంది హైదరాబాద్లో, విపరీతమైన వర్షం రాజీ, పక్కకైతే బండి కూడా ఆపేసినాం అని చెప్తుండ అనమాట. అమ్మో అవునా అని నేను అంటున్నా. సో అలా జరిగిపోయిందని మా ఆయన చెప్తున్నాడు. అయితే ఈరోజు తీసుకుపోయినా ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ అంటే, అంట్లు మళ్ళీ పడ్డాయి చూడండి, రుద్దా సర్దుకున్నా కూడా అయినా సరే మళ్ళీ పడ్డాయి అనమాట. ఆయన స్నాక్స్ అంటే పిల్లలకి మామూలు తినడానికి ఇప్పటి వరకు తీసుకొని వచ్చిండు. ఇవి బాగా ఇష్టం నాకు, పెరుగులో కానీ పప్పుచారులోకి కానీ బాగా తింటా, మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి మాత్రం. అబ్బో ఇది మాత్రం క్రీమ్ బిస్కెట్ మా చింతల కోసం, ఆరెంజ్, ఈ మైసూర్ పాకులు కూడా నా కోసమే. ఇంకొన్నాయి తింటున్నారు కూడా వాళ్ళు. మా వాడు పెరుగులో పెట్టుకొని తింటున్నాడు. ఏమో మొత్తం బెడ్ నిండా చేసింది చూడండి, ఆడొకటే. ఇది మాత్రం మర్చిపో కెమెరా ఆన్ చేయగానే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. యాక్చువల్గా చాలా తీద్దాం అనుకున్నా ఈరోజు, కానీ కుదరలేదన్నమాట. ఏదో ఇంకా అలా అయిపోయింది. పూరీలు కూడా చేశారు కదా, అవే తిన్నా. ఇంకా నాకు ఇంకా అన్నం తినాలనిపించట్లేదు, అందుకే మొత్తం తీసైతే కడిగేసి ఇప్పుడైతే అన్నం కూడా ఉండలేదు అనమాట. ఎందుకంటే మా ఆయన కూడా వస్తా ఏం తినొచ్చాడు, ఇడ్లీ తినొచ్చాడంట, అందుకోసం అని. ఇక పిల్లలకి ఉదయం అన్నమే ఉంది, పెరుగన్నం, ఇద్దరికి పెరుగన్నం పెట్టేసా ఈరోజు అయితే. ఎందుకంటే ఏమంటారు, చికెన్ తిన్నారు కదా, హీటు చికెన్ అంటారు కదా, బాడీకి కూడా కొంచెం ఈ మధ్య కొంచెం చికెన్ తగ్గించాం, కానీ మళ్ళీ ఎక్కువైపోతుంది ఈ వారంలో. అందుకనే ఒళ్ళు కూడా కొంచెం చల్లగా ఉంటుందని ఇప్పుడు పెరిగేసి పెట్టి మళ్ళీ మజ్జిగ కూడా కలపాలన్నమాట ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోస్ మాత్రం చూడడం మర్చిపోకండి, ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. సో థ్యాంక్ యూ, బాయ్.